ఒక ఎంగేజింగ్ సినిమా ఏదైతే ఉంటుందో ఐ డోంట్ థింక్ ఇట్ ఎవర్ ఫ్లాప్డ్ ఎవర్. నవీన్ గారు హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్. సూపర్, వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ సార్. థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ కాల్ వచ్చినప్పుడే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ థ్యాంక్ యూ. దట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అని. సార్ ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ టైం కదా మీకు దిస్ జంకెట్ ఇంటర్వ్యూస్ ఆన్ వీడియో? అంతకుముందు చేసాం కానీ నాట్ సో ఎక్స్టెన్సివ్లీ. రియల్లీ దెర్ ఈస్ నో డాక్యుమెంటెడ్ వీడియో ఇంటర్వ్యూ ఆన్ యూట్యూబ్? వీడియో ఇంటర్వ్యూస్ ఉండేవి అప్పట్లో, లైక్ ఇన్ ఎర్లీ 2000s? ప్రమోషన్స్ ఎట్లుండేవి అసలు అప్పుడు? అప్పుడు ఎక్కువ ప్రింట్ మీడియా ఎక్కువ ఉండేది, ఇంటర్వ్యూస్ అట్లా ఉండేవి. వీడియోస్ ఐ థింక్ ఛానల్స్లో చేసినట్టున్నా, అప్పటికే TV9 వచ్చినాయి కదా, అట్లా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. టెలివైజ్ అయ్యేవేమో, యూట్యూబ్లో అయితే అట్లా లేవు. యూట్యూబ్ అప్పుడు లేదు కదా అంతా. సో ఓకే, డూ యూ లైక్ ప్రమోషన్స్? ఆఫ్ కోర్స్ ఐ హావ్ టు టేక్ ఇట్ టు ద పీపుల్ కదా, డెఫినెట్లీ. ఓకే, మిషన్ ఇంపాసిబుల్ మీ ఫేవరెట్ సినిమా అంట? నిన్ననే శుభా గారి వీడియోలో ఫేవరెట్ ఫ్రాంచైజ్, ఎస్పెషల్లీ 2-3 ఫిల్మ్స్ ఆర్ I keep on watching them. Which ones are franchise lo enti me if you had to rank the, because each side of Vadde Naveen we don't know. Oh, okay. Yeah. So if I have to rank, it will start from 4 Mission Impossible Ghost Protocol. The Burj Khalifa one. And then the one where they blast the bridge kada, which one was that? I don't know the name. Bridge, I think 3, I think. Third one. J.J. Abrams direct. 3, 4, then 5 I like. 5 is Rogue Nation. 6 and 7. You like 6 and 7? 6 and 7, yeah. Avuna? Why? Because I like that female character. Rebecca Ferguson. Yeah. Okay. What are some of your favorite films, sir? Favorite would be Telugu or English? మీరు కన్స్యూమ్ చేసేవి. Yeah. Mission Impossible is all time. I like Bond films, James Bond. Then తెలుగులో వచ్చేటప్పుడు చిరంజీవి గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు, whatever is like ఇప్పుడు బాలకృష్ణ గారి సమరసింహారెడ్డి, those kinds of films I like. Okay. Then ఆఫ్ లేట్ శంకర్ వరప్రసాద్ బాగుంది, నచ్చింది. ఓకే, ఈ హాలీవుడ్ ఫిల్మ్ కన్సంప్షన్ అనేది ఉండేదా సార్ మీకు మీ యంగ్ వెన్ యు ఆర్ ఎ యంగ్స్టర్? తెలుగు, సో సారీ ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ ఫీల్ ఓల్డ్, బట్ మిషన్ ఇంపాసిబుల్ అని అప్పుడు రిలీజ్ అయినప్పుడే మీరు చూసుంటారు కదా అని. ఐ సా ఇట్ దెన్ ఇట్ సెల్ఫ్. అంటే ఐ వాజ్ ఇన్ US ఫర్ సమ్ టైమ్ కదా, సో అక్కడ కూడా చూసేవాడిని. ఐ లైక్ సూపర్ మ్యాన్, ద ఫస్ట్ పార్ట్ ఉంటుంది. ఐ థింక్ యూ మై నాట్ బి అవేర్, 72 లో వచ్చింది. దట్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. బ్యాట్మ్యాన్, ఐ లైక్ ఆల్ దిస్ సూపర్ హీరో ఫిల్మ్స్. అండ్ హిందీలో వచ్చేటప్పటికి ఐ లైక్ దంగల్ బాగా ఇష్టం. అమీర్ ఖాన్ సినిమాలు చాలా వరకు, అమితాబ్ బచ్చన్ సార్, ఫేవరెట్స్. సార్ మీరు పుట్టి పెరిగింది ఒక ప్రాపర్ ఫిల్మ్ ఎన్వైరన్మెంట్ కదా, లైక్ ఫాదర్ ఈజ్ ఆబ్వియస్లీ అ ప్రొడ్యూసర్. ప్రిసైజ్గా గుర్తుందా మీకు ఏ పాయింట్లో మీరు సినిమాకి ఆ మీడియంకి ఫ్యాసినేట్ అయ్యారు అని? దిస్ ఈస్ వెన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ సినిమా అనేది ప్రిసైజ్గా గుర్తులేదు కానీ, బట్ చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు గ్రూ అప్. మై స్టార్టింగ్ స్టేజ్ వాస్ గ్రూ అప్ వాచింగ్ ఎన్టీఆర్ గారి ఫిలిం అడవి రాముడి దగ్గర నుంచి బాగా గుర్తున్నా. అప్పటి నుంచి ఐ థింక్ ఇట్ వాజ్ inherent that I also want to be something like that, showcase my performance and all that. But ఆ రోజులు ఏంటంటే అవగలుగుతామా లేదా అనేది టు ఈవెన్ ఎక్స్ప్రెస్, మేబీ ఇట్స్ అ బిగ్ థాట్ ఏమో అట్లానే అనిపించేది. సో ఇట్ టుక్ మీ అ వైల్ టు ఎక్స్ప్రెస్ దట్ ఐ వాంట్ టు బి. వై యాక్టింగ్, వై నాట్ డైరెక్టింగ్? వై యాక్టింగ్ అంటే యాక్టింగ్ ఇస్ ద ఫస్ట్ ప్యాషన్. వై అంటే ఇట్స్ జస్ట్ లవ్ ఇట్. And why not direction? It's a very big responsibility and it's not easy. It చాలా పని డైరెక్టర్ అంటే. సో టూ టఫ్ వన్ బస్. అవునా? ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చాక కూడా యా. ఓకే, సో ఐ వాజ్ డూయింగ్ సమ్ హోంవర్క్ ఆన్ యూ అండ్ ఐ లెర్న్ దట్ మీ ఫస్ట్ సినిమా ఏదైతే ఉందో అది షూట్ చేసి షెల్ఫ్ చేసేసారు. షెల్ఫ్ చేయలేదు, రిలీజ్ చేసాం. ఇట్ గాట్ డిలేడ్ అండ్ ఇట్ బికేమ్ స్టేల్. చాలా రోజుల తర్వాత రిలీజ్ అయింది కదా, చాలా రోజులు, మెనీ ఇయర్స్ లేట్. Yeah. సో ఫస్ట్ అనేది అది షెల్వ్ అయినప్పుడు హెడ్ స్పేస్ ఏంటి సార్ అసలు? ఐ వాజ్ వెరీ అన్హ్యాపీ బికాస్ చాలా ఎఫర్ట్ పెట్టాను, చాలా ప్యాషన్. ఐఎమ్ అ వెరీ ప్యాషనెట్ గై ఫర్ ఫిల్మ్స్. లైక్ ఐ కేమ్ టు ఫిల్మ్స్ బికాస్ ఆఫ్ ప్యాషన్, నాట్ బికాస్ మై ఫాదర్ ఈజ్ అ ప్రొడ్యూసర్ ఆర్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ అని కాకుండా
the way I want to make films or be in films, I want it to be extraordinary quality and, you know, maybe advanced for those days itself. Because I grew up watching Hindi, English, Telugu films, content wise గానీ క్వాలిటీ వైజ్ కానీ. సో అట్లా వెళ్ళేటప్పుడు ఇట్ వాస్ డిసప్పాయింటింగ్. బట్ నాకేమైందంటే ఆ షూట్ గ్యాప్లోనే నాకు ఈ సినిమాలు వచ్చింది వితౌట్ దట్ బీయింగ్ కంప్లీటెడ్. సో అది అవుతుంది అనుకుని అట్లా డిలే అయిపోయింది. మీన్ వైల్ ఈ సినిమాలు చేశాను, ఇవన్నీ సక్సెస్, కొన్ని ఫెయిల్యూర్స్ ఇట్లా వచ్చేసినాయి. సో మై జర్నీ స్టార్టెడ్ లైక్ దట్. ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన రోజు గుర్తుందా మీకు? గుర్తుంది. వాట్ వాస్ దట్ డే లైక్? ప్లీజ్ వాక్ మీ త్రూ దట్. దట్ డే వాజ్ లైక్ మా మదర్ వాళ్ళు టెన్షన్ పడ్డారు, అసలు థియేటర్కి వస్తారా. చెన్నైలో ఉండేవాళ్ళ హైదరాబాద్? చెన్నైలో ఉండేవాళ్ళ. ఓకే. We were there in Chennai only when my first few films anta. So my family was very tense. అసలు థియేటర్ రావాలి కదా. They don't know me కదా. I'm not even from a star background. Producer అని తెలుసు కానీ బట్ దట్ విల్ నాట్ గివ్ సో మచ్ అపీల్. పుల్ రాదు కదా. సో లక్కీలీ ఇట్ ఓపెన్ టు 60%. ఓకే. సో వీ వర్ హ్యాపీ. ఓకే 60% ఫర్ వాట్ ఎవర్ రీజన్ నా మీద ఒకేసారి అన్ని సినిమాలు బుక్ అయ్యానని వాట్ ఎవర్ పబ్లిసిటీ హ్యాపెండ్, ఇట్ వర్క్డ్ అనమాట. సో రిలీజ్ అయిన మిమ్మల్ని మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా అనిపించింది? ఐ డిడ్ంట్ లైక్ మై సెల్ఫ్. వై? ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్ నా బిగినింగ్ ఫిల్మ్స్లో కొంచెం ఐ ఫైండ్ మై సెల్ఫ్ వెన్ ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ ఐ థాట్ ఓకే బాగానే ఉంది కానీ బట్ అంటే మనం ఒక ఇమాజినేషన్ ఉంటుంది కదా, ఇట్స్ క్వైట్ ఆపోజిట్ టు దాట్. నాట్ క్వైట్ ఆపోజిట్, డిఫరెంట్ దాన్ దాట్. Maybe that's what is the visual media. It shows you in a different light emo. But it didn't meet to my taste అనిపించింది. ఓకే. మిమ్మల్ని మీరు చూసుకుని ఓకే బాగానే చేశాను అనిపించింది ఎప్పుడు సార్? నేను చూసుకుని చేశానంటే ఆఫ్టర్ 4-5 ఫిల్మ్స్ ఓన్లీ. ఇనిషియల్ ఫిల్మ్స్ ఐ ఫైండ్ మై సెల్ఫ్ వెరీ amateurish. ఓకే. బట్ దే వర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. యా. ఆ ఏజ్లో ఎలా ప్రాసెస్ చేసుకున్నారు సార్ ఫేమ్ని, attention because my focus was only to do better films and I was not getting the kind of films I wanted even at that space. So my focus was more on that. ఎట్లా తెచ్చుకోవాలి ఇంకా మంచి మనకు కావాల్సిన కంటెంట్ దగ్గరికి ఎట్లా వెళ్ళాలి అనేది, అదే ఎక్కువ వరీ అండ్ టెన్షన్ అండ్ పుట్టింగ్ ఇన్ మై ఎఫర్ట్. బికాస్ ఇనిషియల్ కదా అంత టెన్షన్గా ఉంటుంది యాక్ట్ చేయటం అంటే. సో అవన్నీ లెట్ డౌన్ అవడానికి టైం పట్టి. వాట్ ఎగ్జాక్ట్లీ ఎటువంటి సినిమాలు మీరు చేద్దాం అనుకుంటుండేది? నా టైప్ ఆఫ్ సినిమాలు రాలేదన్నారు కదా, వాట్ వాజ్ యువర్ టైప్? మై టైప్ వుడ్ బి అన్ ఆల్రౌండ్ ఫిల్మ్ విత్ ఫైట్స్ అండ్ కామెడీ, నైస్ wholesome entertainers. Okay. And of course with the central point being a little different, not the routine idu lekunda. Some difference should be there. Right. Some difference yochini gani other elements I couldn't get. Right. So one part of it I got. సో అగైన్ మీ కెరియర్ గ్రాఫ్ గురించి నేను వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు ఫస్ట్ 7 to 8 ఫిల్మ్స్ వర్ లైక్ ఇమ్మెన్స్లీ సక్సెస్ఫుల్. ఆఫ్టర్ దట్ దేర్ వాజ్ వన్ లీన్ ప్యాచ్. నాకున్న డౌట్ ఏంటంటే అప్పుడు ఆబ్వియస్లీ ఫర్ యూ సినిమా అనేది మీరు అన్నట్టు మీరు ప్యాషన్తో వచ్చారు. ఇట్స్ నాట్ లైక్ నేను ఇప్పుడు సినిమా చేస్తేనే నాకు మనీ ఉంటుంది అటువంటి సినారియో కాదు. థ్యాంక్ఫుల్లీ ఆ ప్రివిలేజ్ అండ్ ఆ లగ్జరీ మీకు ఉంది. స్లో డౌన్ ఎందుకు అవ్వలేదు అని? See, there were two ways. ఒకటి స్లో డౌన్ అయ్యి కంప్లీట్గా వెయిట్ ఫర్ వాట్ యూ వాంట్. Another is keep going in the run and you'll get the kind of things you'll get and or the kind of things you would like. So I chose this. Okay. It didn't work out. Yeah. Okay. So you are like okay మనం చేసుకుంటూ వెళ్దాము, we'll find ఏదో ఒకటి వస్తుంది మనకు నచ్చింది అని వచ్చింది. అండ్ ఆ టైంలో ఏమైందంటే there was a family audience genre. Yes, that was working very well కదా అప్పుడు వర్క్అవుట్ అయింది. సో దాంట్లోనే ఉండిపోవడంతో ఏమైందంటే ఆ జాన్ ఎప్పుడైతే డౌన్ అయిందో మా ఫ్యామిలీ హీరోస్ అందరికీ ఒక డౌన్ వచ్చింది. డౌన్ ఫేజ్. బట్ ఆ టైంలో మీరు అనుకున్నారా సార్ ఒక ఇమేజ్ మేక్ ఓవర్ లాంటిది మనం ట్రై చేద్దాము? అదే యాక్షన్ ఫిల్మ్ ఐ థింక్ అక్కడక్కడ చేస్తున్నారు కానీ బట్ నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. అంటే యాక్షన్ అంటే అట్లీస్ట్ 2-3 ఎపిసోడ్స్ ఉంటాము విత్ ద స్టోరీ, అది కుదరలేదు. ఓకే. సో slowly I got only family oriented, just a story based అనేటప్పటికి there was no pep in the films. Okay. Which I was not also liking much. బట్ మీరు వర్క్ చేసేటప్పుడు మీరు ఎంజాయ్ చేస్తుండేనా ఆ వర్క్ ఆర్ వాజ్ ఇట్ what do you first few films I worked because I was the intention that I'm getting there. And I also got nice good roles. In spite of not reaching to what I wanted, the characters were very challenging in the initial phases.
But after that, once they got to be only family dramas and just run of the mill heroes, then I was not enjoying it. ఓకే. బట్ వాస్ దట్ ఎ డిఫికల్ట్ టైమ్? లైక్ వర్క్ ఎంజాయ్ చేయకుండా మీరు కన్సిస్టెంట్లీ వర్క్ చేస్తూనే ఉండే అప్పటికి. స్ట్రాంగ్ గా బ్రేక్ అనేది తీసుకోలేనప్పుడు యు ఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్. So it was a very difficult time. I didn't enjoy it at all, and ఒక బాధలాగా అయిపోయేది. షూట్కి వెళ్తుంటే ఎందుకు చేస్తున్నాం, సరే చేద్దాం, ఈ సినిమా చేస్తే ఇంకోటి ఏదన్నా, ఆ టైప్ ఆఫ్ ఫేస్ అన్నమాట. హోప్ బేసికల్లీ హోప్లో. ఓకే. అటాక్ అనే సినిమా మీరు చేసినప్పుడు సార్, ఆ సినిమా లాస్ట్ డే ఆఫ్ షూట్ అప్పుడు మీరు అనుకున్నారా దట్ ఇంత గ్యాప్ రాబోతుంది మనకి అని? లాస్ట్ షాట్ మీద అయిపోయి వెన్ యూర్ గోయింగ్ హోమ్, డిడ్ యూ థింక్ అటాక్ ఆల్సో, with due respect to Ram Gopal Varma garu, all the artists, none of their problem, it's my problem that I was not enjoying it. Okay. So ఆ మూవీ నప్పుడే I was in that phase where I thought ఇంకా చేయకూడదు ఇంకా సినిమాలు ఇట్లా during running of that film. అటాక్ అయిన తర్వాత I said okay, this is enough. ఓకే. అటాక్ కి ముందు కూడా ఒక 5-6 years you were dormant కదా, అడపా చేసేవాడిని. లైక్ వన్ ఫిలిం కొంచెం రీజనబుల్గా ఉన్నాయి, అంటే స్క్రిప్ట్స్ కొంచెం అసెస్మెంట్ తెలిసిపోయేది ఇట్లా అవ్వట్లేదు. ఇట్స్ వాజ్ అ నైస్ సెటప్ అండ్ శ్రీకాంత్ గారు మీ కాంబినేషన్, మల్టిపుల్ ఫిల్మ్స్. సో అక్కడతో I tried attack, but even there I was not enjoying. So ఎందుకు ఇట్లా, and I was disappointing the audience also all the time. And producers ki, I don't know how far all this will be good for their money. I put an end to that. సో బట్ మీరు అది కన్సిడర్ చేశారు ఎప్పుడన్నా? బికాజ్ యు ఆర్ వెరీ వెల్ కనెక్టెడ్ అండ్ యూ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆల్సో టు మౌంట్ అ ఫిల్మ్ కదా. సో ఒక రైటర్ని పట్టుకుని మేబీ పొటెన్షియల్ ఉన్న వాళ్ళని పట్టుకుని, at that point I didn't have the strength because financially కూడా అప్పుడు కొంచెం we were in a low phase. Then we recovered after that. So ఆ టైం కూడా కొంచెం it pushed me from arranging things. Okay. After that, after a while, then I started looking for script, but finding a script took me a long time. Okay, this is that script. Yeah. ఈ లాస్ట్ ఒక 9 years లో వాట్ వాజ్, అంటే ఐమ్ షూర్ మీకు వేరే బిజినెసెస్ అది దట్ మైట్ హ్యావ్ కెప్ట్ యూ బిజీ. బిజినెసెస్ లేదు, ఫాదర్ చనిపోయిన తర్వాత ప్రాపర్టీ మ్యాటర్స్, కొంచెం రియల్ ఎస్టేట్ ఇట్లా ఎనీ రీఅరేంజింగ్ అండ్ డూయింగ్ అండ్ ఇట్లా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ అట్లా till I got to this is what I was doing. But were you seeking opportunities or were you seeking seeking roles? I was waiting for roles, but nothing was appealing. ఎక్సైట్మెంట్ ఉండాలి కదా, ఏదో ఒకటి చేసిన, అది ల్యాక్ అయింది. అంటే సార్ మధ్యలోనే వచ్చి మీకు హీరోగా లైక్ లీడ్ రోల్స్ పిచ్ చేయడము, మేబీ సపోర్టింగ్ అలా పిచ్చింగ్ అనేది జరుగుతుండేది. కంటిన్యూస్గా ఏదో టైంలో ఒక హీరో ఫిల్ము లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ప్రామినెంట్గా అని చెప్తారు కానీ, బట్ ద ఓవరాల్ మనకి ఆ స్పైస్, మనకి ఆ ఎనర్జీ ఉండాలి కదా చేయటానికి. దట్ వాజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ దోస్ స్క్రిప్ట్స్. సో అట్లా టుక్ టైమ్. బట్ వాట్ వాజ్ లైక్ లాస్ట్ 9 years, did you ever feel, did you miss acting? Did you feel that restlessness లేదు, because it was a conscious decision కదా. So actually I felt less burdened because I'm not doing what I don't like. That's first point. And missing acting, yes, definitely. I was thirsting for a very good role and very good film in any way possible, any genre. But అట్లా ఎక్సైటింగ్ ఏమి రాలేదు. ఓకే. సో ఫైనలీ ఈ సినిమా నచ్చింది నాకు అనేది అనిపించింది ఎప్పుడు సార్? లైక్ ఆ లైన్ విన్న ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు డేట్స్ బ్యాక్ టు ఈ స్టోరీకి చెప్పాలంటే 4 years బ్యాక్. 4 years బ్యాక్ నుంచి సతీష్ అని మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, హీ వాజ్ సెండింగ్ మీ స్క్రిప్ట్స్, ఆల్మోస్ట్ మేబీ 100 స్క్రిప్ట్స్ వినుంటాం. 100 స్క్రిప్ట్స్ వినుంటారు, లెజిట్ 100 ఫుల్ నరేషన్స్, మేబీ పాయింట్ వైజ్ లేకపోతే ఫుల్ నరేషన్ వాట్ ఎవర్. 2 years ఎక్స్టెన్సివ్గా విన్నా అట్లా. ఓకే. సో వెన్ ఐ వాజ్ రెడీ టు ప్రొడ్యూస్ అని నాకు అప్పుడు కూడా హోప్ పోయింది, బికాస్ ఈదర్ స్టోరీ వాజ్ గుడ్ ఆర్ క్యారెక్టర్ వాజ్ గుడ్, బట్ బోత్ టుగెదర్ దే వాజ్ నో ప్యాకేజ్. సో సినిమాలు చేయలేమోలే, దిస్ ఈజ్ ఆల్సో ఫైన్ లాగా ఇన్ మై మైండ్. డోంట్ హ్యావ్ టు రియలీ పుష్ మై సెల్ఫ్ అండ్ డూ ఎనీ ఫిల్మ్. సినిమాని అసలు చేయకూడదనే పాయింట్కి వెళ్ళిపోయి ఐ వాజ్ రిలక్టెంట్లీ హియరింగ్ అక్కడి నుంచి.
ఎవరు చెప్పలేరు. వాటెవర్, ఐఎమ్ నాట్ సేయింగ్ వాట్ మై టేస్ట్ ఈస్ డిఫరెంట్ ఆర్ ఎనీథింగ్, వాట్ ఎవర్ ఐ లైక్ అది మీట్ అవ్వలేకపోతున్నారు. సో వై గో త్రూ ఆల్ దిస్ అనే ఒక పాయింట్లో అనిపించినప్పుడు కమల్ కేమ్. ఫస్ట్ ఈ కేమ్ విత్ ద క్యారెక్టర్ అండ్ సింపుల్ ప్లాట్ అరౌండ్ ఇట్ అండ్ టైటిల్ నచ్చింది, క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. దెన్ ప్లాట్ వీ డెవలప్డ్ ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year. 1 year, okay. స్క్రీన్ ప్లే. Then when we thought, okay, now it is full-fledged plot, then we started the production. That took 1 year. What excited you the most, sir? Trimutlu character and the screenplay. పేసీగా క్లీషేడ్ లేకుండా అన్ప్రెడిక్టబుల్గా వెళ్తాం నచ్చింది. అంటే మీరు 100 కథలు విన్నాను, నాకు నచ్చలేదు, అప్పుడు నేను చేసిన సినిమాలు అవి కూడా నా టేస్ట్కి తగ్గట్లేదు. కొన్ని ఉన్నాయి అప్పుడు కూడా. ఐ లైక్ ద మనసిచ్చి చూడు, స్నేహితులు ఈజ్ మోర్ క్లోజ్ టు మీ. అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అంటే యుల్ థింక్ కదా, అట్లాంటివి రాలా మళ్ళీ. ఓకే. సో అవన్నీ మైండ్లో పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు ఎట్లా కొత్తగా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అన్న దానికి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు వచ్చింది. ఓకే. అంటే నా డౌట్ ఏంటంటే సార్, క్వాలిటీ ఆఫ్ రైటింగ్ అనేది మనది ఆర్ వి ల్యాకింగా అని రైటర్స్? ఐ వోంట్ జనరలైజ్, దే ఆర్ పీపుల్ హూ ఆర్ ఆల్సో రైటింగ్. ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్ కష్టంగా ఉంది. 20 years ముందు సేమ్ ప్రాబ్లం, ఇప్పుడు సేమ్ ప్రాబ్లం అంటే నథింగ్ ఈజ్ ఎగ్జైటింగ్ యూ అంటే క్వాలిటీ ఆఫ్ రైటింగ్ యా టు సమ్ ఎక్స్టెంట్, కానీ ఐ కాంట్ జనరలైజ్ బికాస్ ఐ సమ్టైమ్స్ ఫౌండ్ ఫిల్మ్స్ విచ్ ఐ లైక్ ఆల్సో. ఇట్స్ జస్ట్ దట్ ఐ డిడ్ంట్ గెట్ ఇట్. సో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు, ఇట్స్ లైక్ హౌ వుడ్ యూ పిచ్ ద ఫిల్మ్? లైక్ ఒక న్యూ ఏజ్ ఇప్పుడు, బికాస్ యూ నో దాట్ రైట్. ఇప్పుడు వన్ థింగ్ దట్ ఐఎమ్ అబ్జర్వింగ్, బికాస్ ఐఎమ్ ఆల్సో ఆడియన్స్ ఫస్ట్, అవుట్ రైట్ రిజెక్షన్ ఎటువంటికి వస్తుందంటే వెన్ ఎవర్ అ ఫిల్మ్ ఈస్ ట్రయింగ్ టు బి ఫార్ములైక్, ఫార్ములాని పట్టుకుని వెళ్తే పీపుల్ ఆర్ అవుట్ రైట్ రిజెక్టింగ్. సో ఇట్స్ అ వెరీ ట్రిక్కీ బ్యాలెన్స్. అట్లానే కంప్లీట్ ఆఫ్ బీట్ అనే ఒకసారి సో అదే ట్రిక్కీ బ్యాలెన్స్, ఇన్ బిట్వీన్ లైన్లో వెళ్ళాలి. యా, we tried our best for that. Screenplay I think will achieve that, because it will be, I think నాకు నాలెడ్జ్లో ఉన్నంత వరకు కొంచెం అన్ప్రెడిక్టబుల్గానే it will take you, and especially from interval onwards it will take you into the film అని I feel. ఓకే. ఓకే. స్క్రీన్ ప్లేలో మీరు కూడా కూర్చున్నారా సార్? లైక్ డెవలప్మెంట్, హౌ డస్ దట్ బ్యాక్ అండ్ ఫోర్త్ వర్క్? It really helps because విల్ థింక్ నో, ఓకే దీని తర్వాత ఈ సీన్ వస్తుందంటే పీపుల్ విల్ నో కదా ఈ సీన్ వస్తుందని, వీ కెన్ డిస్కస్. ఆర్ ఈజ్ ఇట్ బోరింగ్ ఎట్ దట్ పాయింట్, ఆర్ ఈజ్ ఇట్ ఎక్సైటింగ్ దెమ్, ఈజ్ ఇట్ టేకింగ్ ద స్టోరీ ఫార్వర్డ్, వాట్ ఆర్ వీ ట్రయింగ్ టు టెల్, ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ ఈజ్ ఇట్ ఫ్రెష్, ఈజ్ ఇట్ కంపేరబుల్ టు సమ్ అదర్ ఫిల్మ్, ఈజ్ ఇట్ సిమిలర్ టు దాట్, రైట్? ఆల్ దీస్ విల్ హ్యావ్ ఇన్ అ మైండ్ కదా. సో అట్లాంటి సీన్స్ వచ్చినప్పుడు ఇది మళ్ళీ ఎప్పుడు క్లిషేడ్గానే ఉంది కదా, విల్ ట్రై సంథింగ్ ఎల్స్ అని. అట్లా దట్ వే కమల్ హెస్ బీన్ వెరీ స్పోర్టివ్. 1 year ట్రావెల్ చేయటం అంటే ఇట్స్ నాట్ అ జోక్ కదా, రైటర్ కమ్ డైరెక్టర్. సో హీ వాజ్ స్పోర్టివ్, అండ్ వెన్ ఐ సెడ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, హీ వుంట్ సే ఇట్ విల్ వర్క్ అండ్ ట్రై టు కన్విన్స్ మీ, హీల్ గో బ్యాక్ అండ్ కమ్ విత్ వాట్ ఈస్ గోయింగ్ టు అపీల్. అట్లా. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు అంటుంటారు కదా సార్, లైక్ మనం అప్డేటెడ్గా ఉండాలి, అండ్ వీ కీప్ సీయింగ్ అ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ స్టార్టింగ్లో చాలా మంచి కథలు ఇస్తారు, చాలా మంచి సినిమాలు తీస్తారు, విత్ టైమ్ ఆ గ్రిప్ అనేది పోద్ది వాళ్ళకి. ఎస్పెషలీ ఇట్స్ అ వెరీ ఇండియన్ ప్రాబ్లమ్, అ వెరీ తెలుగు ప్రాబ్లమ్, బికాజ్ ఇన్ హాలీవుడ్ యూ హ్యావ్ మెనీ ఫిల్మ్. స్టీవెన్ స్పీల్బర్గ్ మూవీ వస్తుంది సార్ ఫ్రైడే, ఆఫ్టర్ ఆఫ్టర్ 50 years. సో క్లింట్ ఈస్ట్వుడ్ irrelevant even of today, 97 years, 96 or 97 amazing movies he directs. సంగీతం శ్రీనివాసరావు గారిది కూడా వస్తుంది, బట్ హీస్ అన్ ఎక్సెప్షన్. సో మనకేంటంటే ఆ ప్రాబ్లం ఉంది. ఏమంటారంటే ఫిల్మ్ మేకర్స్ ఆర్ బికమింగ్ అవుట్డేటెడ్ అనే ఒక ఇది వినిపిస్తూ ఉంటుంది అనమాట. వాట్ డూ యూ థింక్ ఆఫ్ దాట్? See, we can't blame just the filmmakers. Sometimes out of the box చేస్తే కూడా ఆడియన్స్, ఇప్పుడు చిరంజీవి గారు కానీ బిగ్ స్టార్స్ హూ హ్యావ్ ట్రైడ్ అ లిటిల్ బిట్ అవుట్ ఆఫ్ ద వే, sometimes they failed. That's what prompted them to get back to the same thing. But like you said, it is necessary that even if it is a formulaic film, it should give a screenplay which is exciting. Nothing wrong in a formula where everything works together and is a entertainment package. But it shouldn't be very cliched and feeling. And for that, I think directors and writers should work harder to make it more interesting. అండ్ డూ యూ బిలీవ్ ఇన్ దిస్, లైక్ అప్డేటెడ్గా ఉండడం అనేది?
అది see, కాన్షియస్ గా జరుగుతుంది updated లేకపోతే updated and in which sense? knowing what's working for today's audience. Like I'm sure you have a teenage son, right? Yeah. Do you interact with him about what Yeah, he's yeah, liking? See, what I have observed is updated version అనేది, yeah, with times a little emotions change. But nevertheless, what I see is when you tell a story which is unpredictable, in an unpredictable way, and which catches their attention for that 2 hours without losing their attention, is a good film, or a film which will work. That's the only thing I see, because through and through that was the case all the years. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అదే ఉంది. Yeah. Because all genres work, even formula films also work, if provided you get them in Engaging గా ఉంటే. Yeah. So that's what I feel. 2 hours engage చేయాలి audience ని. If we can achieve that, then I think audience will see whatever we are presenting. That is like what do you call, that is standard. Basic. అది సినిమా పుట్టినప్పటి నుండి అది బేసిక్. ఎమోషన్ అనేది కనెక్ట్ అవుతేనే ఎప్పుడు ఆ డిస్ట్రాక్షన్ ఉండే, లైక్ సే మీరు ఫార్ములా అంటున్నప్పుడు ఇదివరకు ఇట్లా స్టోరీ జరుగుతుంటే స్టోరీ టేక్ ఆఫ్ అయి కరెక్ట్ గ్రిప్ లో ఉన్నప్పుడు గబుక్కుని సాంగ్ వేస్తే నౌ ఇట్ విల్ నాట్ అపీల్. ఆర్ కామెడీ ట్రాక్ కావాలని అక్కడ కామెడీ రావాలని పెడితే ఇట్ విల్ బ్రేక్ ద ఫ్లో, అండ్ నౌ ఆడియన్స్ ఆర్ నాట్ లైకింగ్. బిఫోర్ దట్ వాస్ దేర్ కదా. చాలా. సో దట్ ఇస్ ఓన్లీ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా బాగుంది మూవీ ఎల్బి శ్రీరామ్ గారి ట్రాక్ ఉంటుంది, చాలా బాగుంటది, అది చాలా ఫన్నీగా ఉంటది. బట్ అటువంటి ట్రాక్ ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. నాట్ ఇన్ దట్ ప్లేస్మెంట్. ఇఫ్ ద స్టోరీ హ్యాస్ స్టిల్ నాట్ టేకెన్ ఆఫ్, ఇట్ మైట్ వర్క్. Because some way to engage the audience till the story takes off, you can do. But once it takes off, I don't think it works. But ఈ టేక్ ఆఫ్ అనే మనకు ఒకటి ఉంటుంది కదా సార్, టేక్ ఆఫ్ పాయింట్ అనేది మోస్ట్లీ ఇంటర్వెల్ కి టేక్ ఆఫ్ అవడం అనేది. మీరు ఆబ్వియస్లీ చాలా హాలీవుడ్ మూవీస్ అవి చూస్తున్నారు, వాటిలో 10-15 minutes కి టేక్ ఆఫ్ అవుతుంది. ఎందుకు మనం ఇంకా ఫస్ట్ హాఫ్ అనేది మొత్తం, ఐఎమ్ ఆస్కింగ్ యూ బికాస్ యూ కన్స్యూమ్, ఇట్స్ క్లియర్ దట్ యూ కన్స్యూమ్. ఎందుకు మనం ఇంకా ఆ ఫార్ములా అంటే నాట్ ఇన్ నెగటివ్ వే, ఆ స్ట్రక్చర్. నో, వీ కెన్ స్టిల్ చేంజ్ ఇట్. లైక్ యూ సేయింగ్ హాలీవుడ్ లా చేయొచ్చు. హాలీవుడ్ ఎమోషన్కి మన ఎమోషన్కి ఇంకా స్టిల్ దెర్ ఇస్ అ గ్యాప్. మన ఆడియన్స్ ఒక సెక్షన్ ఆఫ్ ద ఆడియన్స్, వాట్ యూర్ టాకింగ్ అబౌట్ ఇస్ ఇంటెలెక్చువల్ క్లాస్ ఆడియన్స్. అది ఇంకా ఉందా సార్? లైక్ హాలీవుడ్ ఫిల్మ్స్ని ఓన్లీ ఒక క్లాస్ మాత్రమే కన్స్యూమ్ చేస్తుంది అని. ఐ థింక్ అది మారుతుందని నేను మారుతుంది. ఫుల్గా మారలేదు. దిస్ ఇస్ హ్యాపెనింగ్ మేబీ, ఐ డోంట్ నో. బట్ హాలీవుడ్ లాగా ఒక అంశం మీద ఫుల్గా తీయటం అనేది వస్తే మంచిది. ఇట్స్ ఈజియర్ టు మేక్, చీపర్ టు మేక్. easier actually, genre films, because you're clear, your story, just telling your story. You don't have to work so much also. Story ని కరెక్ట్ గా ప్రెజెంటబుల్ గా ఎంగేజ్ చేస్తే అయిపోయింది. నేను రాజశేఖర్ గారితో మాట్లాడుతుండే అనమాట. రాజశేఖర్ గారికి టేకన్ అనే మూవీ చాలా ఇష్టం. చూసారు కదా మీరు టేకన్? ఈక్వలైజర్ అది కూడా నాకు బాగా ఇష్టం. సో ఈ ఏంటంటే నో నాన్ సెన్స్ యాక్షన్ ఫిల్మ్స్ అనమాట. లైక్ స్టార్ట్ ఫ్రమ్ వన్ పాయింట్ ఫినిష్. ఎగ్జాక్ట్లీ 90-95 minutes మాక్సిమం, అండర్ 2 hours ఉంటాయి మూవీస్. పాయింట్ విదిన్ 10-15 minutes కి పాయింట్ స్టార్ట్ అయిపోద్ది, ఇంకెక్కడ అది డైవర్ట్ అవ్వదు. రాజశేఖర్ గారితో నేను మాట్లాడుతున్నప్పుడు ఇదే పాయింట్ వచ్చింది అనమాట. సార్ మనం కానీ ఒక టేకన్ ఏదైనా తీసుకొస్తే మేబీ మనం ఫస్ట్ ఒక 30-40 నిమిషాలు ఫాదర్స్ డాటర్ బాండింగ్ కి, వాళ్ళకి ఒక సెంటిమెంట్ సాంగ్ కి పెడతావేమో. అప్పుడు ఇక్కడ టేకర్ గా ఉంటుంది కదా, అది బేకన్ గా ఉంటుంది. అది మారిపోద్ది కదా సార్. సో ఎలా చేయగలుగుతాం అంటే ఆయన కూడా ఇదే అన్నారు, లైక్ ఏమో అలా చేస్తే బాగుంటది, కానీ మనం ప్రతిదీ 2 hours 2.5 hours. దట్స్ ఆల్సో దేర్. బట్ కొన్ని మనకేంటంటే ఆడియన్స్ కొంత ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బికాస్ అట్ దిస్ పాయింట్ మేబీ ఇట్ విల్ చేంజ్ వెరీ సూన్. ఐ బిలీవ్ దట్ ఇట్ మైట్ చేంజ్ అని. ఈవెన్ ఫిల్మ్స్ లైక్ దురంధర్ విచ్ ఆర్ డూయింగ్ సో వెల్, ఎపిక్ అది. సో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంటే చాలా టైం పడుతుంది. ఒక స్టోరీ నడుపుతున్నారు బిగినింగ్, అది లేకుండా డైరెక్ట్గా దురంధర్లో ఎందుకు వెళ్ళి ఫైట్ చేయడంటే, సో యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఏమో అని సంథింగ్ ఆడియన్స్కి, మన తెలుగు ఆడియన్స్కిను వెస్టర్న్ ఆడియన్స్కి డిఫరెన్స్ ఇంకా అది ఉంది. దురంధర్ కుడ్ బి లైక్ యూ సెడ్, నో, స్టార్ట్ టు ఎండ్ ఆన్ ఫైట్ పాయింట్ ఒకటి చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా. అంటే దురంధర్ కొంచెం డిఫరెంట్ అని నేను అనుకుంటాను. ఇట్ ఈస్ డిఫరెంట్ బికాస్ ఇట్ ఈస్ మోర్ న్యాచురల్. మీరు అన్నట్టు సాంగ్స్ లేవు, లేవు కాబట్టి దట్ ఈస్ వాట్ ఈస్ దేర్. బట్ నెవర్దలెస్ హీ ఎస్టాబ్లిష్ ద స్టోరీ బిఫోర్ హ్యాండ్ కదా, ఇట్లా జరిగిందని మీరు అనే పాయింట్. ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా డైరెక్ట్గా రాలేదు కదా.
అంటే ఎస్టాబ్లిష్మెంట్ లోనే 1 hour నడిపిస్తే ప్రాబ్లం లేదు. వేర్ యూఆర్ బిల్డింగ్ క్యారెక్టర్స్. మనం ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పి, కొంచెం రిలాక్సేషన్ కోసం అని చెప్పి ఒక 40 అట్లా చేయకూడదు. స్క్రిప్ట్ లోనే ఆ క్యారెక్టర్స్ లోనే ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలో ఎస్టాబ్లిష్ చేయటం ఉంటుంది తప్పితే టుడేస్ ఆడియన్స్ కి. బట్ కావాలని కామెడీ ట్రాక్ సైడ్ కి తీసి ఒక కామెడీ సీన్ అంటే ఇట్ డజంట్ వర్క్. ఇందాక మీరు అన్నారు ఆ ఎంగేజింగ్ ఇదనేది దట్ ఈస్ స్టాండర్డ్ సార్. అది సినిమా పుట్టామని దట్ వర్క్. బట్ మీరు అబ్జర్వ్ చేస్తున్న ట్రెండ్స్ ఏంటి టుడే? ఐ ఫీల్ content has become more prominent and screenplay has become more important because we have lot of venues of entertainment. సినిమాకే వెళ్ళాలని లేదు కదా. Absolutely. There are so many sources of entertainment. Phone is always there. True. And IPL is there. So ఇట్లా restaurants are there. అందరూ ట్రిప్స్ వెళ్తున్నారు. సో ఇన్ని వెన్యూస్ ఉన్నప్పుడు సో there is no time waste for anybody to go. జస్ట్ ఇదివరకు ఏంటంటే ఒక సినిమానే ఉండేది కాబట్టి అది ఎట్లా ఉన్నా ఒకసారి వాచ్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. మీరు యాక్టివ్ ఆన్ ద సోషల్ మీడియా సీన్ సార్? ఆఫ్ లేట్ ఓన్లీ, నాట్ ఆఫ్ లేట్. ఇన్స్టా చూస్తున్నారు? ఇన్స్టా రీల్స్ చూస్తున్నా. మీరు కూడా డూప్ స్క్రోలింగ్ చేస్తున్నారా? మొదలు పెట్టి. బట్ హౌ డు యూ ప్రాసెస్? అంటే మీరు ఇందాక అన్నారు కదా, ఒకప్పుడు సినిమా అంటే ఇట్స్ ఓన్లీ సినిమా మనకి అటెన్షన్, మనం వెళ్ళి కూర్చుంటే 2.5 గంట. నథింగ్ ఎల్స్. దే వుడ్ అట్లీస్ట్ గో అండ్ సిట్ ఇన్ ద థియేటర్. బాగుపోతే అప్పుడు ఆడేది కాదు, బట్ అట్లీస్ట్ యూ వుడ్ హ్యావ్ అ సర్టన్ ఆడియన్స్. ఇప్పుడు అది లేదు కదా. సో ఇప్పుడు ఇన్స్టా కోసం అని చెప్పి మన సాంగ్స్ మేకింగ్ కూడా మారిపోయింది సార్. ఇన్స్టాలో రీల్ వైరల్ అవ్వాలంటే ఎలా ద పిక్చరైజేషన్, హుక్ స్టెప్ అదంతా సినిమా అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను అవుతుంది. అండ్ మీరు ఒక సూపర్ మాట అన్నారు ఇందాక, బాగాలేకపోతే అప్పుడు కూడా ఆడేది కాదు అని. అంటే ఇట్ ఈస్ సో రివ్యూస్ అనేవి, వర్డ్ ఆఫ్ మౌత్ అనేవి అప్పటి నుంచి ఉన్నాయి సార్. No, the same culture what is there when my father everybody started, it was there because అప్పుడు కూడా ఓన్ రిలీజ్లే ఉండేవి. లైక్ టుడే బిజినెస్లు ఏం లేవు కదా. అండ్ అప్పుడు కూడా క్వాలిటీగా తీస్తేనే ఆడేవి, లేకపోతే 2 రోజుకి పడిపోయేది సినిమా, ఎంత పెద్ద స్టార్ అయినా సరే. బట్ అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఆ 1 week 10 days వచ్చేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే నెక్స్ట్ షోకి ఇట్ ఇస్ బికాస్ కమ్యూనికేషన్ ఇస్ మోర్ ఫాస్ట్ కదా. ప్లస్ అది మీరు అన్నట్టు ఆల్టర్నేటివ్స్ అంటే రివ్యూస్ అంటే వెన్ ఎవర్ దిస్ కమ్స్ లైక్ రివ్యూస్ ఆర్ కిల్లింగ్ సినిమా అనే టాపిక్ వస్తే I don't think so. Exactly. Yeah. They are not. Because ఆ కాలంలో వీడియో రివ్యూస్ లేనిదప్పుడు అన్ని సినిమాలు హిట్ అయ్యేవి కాదు కదా. వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ కింగ్ ఆల్వేస్. ఒకసారి సినిమా జనాలు నచ్చితే ఒకళ్ళు చెప్పుకునే అది పెరుగుతుంది. అండ్ ఇట్స్ బీన్ ద కేస్ ఎవర్ సిన్స్. ఒక ఎంగేజింగ్ సినిమా ఏదైతే ఉంటుందో ఐ డోంట్ థింక్ ఇట్ ఎవర్ ఫ్లాప్డ్ ఎవర్. Even in spite of very less advertisement or push and whatever you do, అది ఆడియన్స్కి ఎంగేజ్ అయితే ఇట్ విల్ పాప్ అప్. Absolutely. Coming to Transfer Trimurtulu, what are you honestly expecting from the film? Honestly, I want audience to come to the theaters so that they give up one view, and I'm hoping they will like it. Obviously, that's why we made the film. So I feel it might give them a engaged మూవీలోకి తీసుకెళ్ళ ఛాన్స్ ఉందని నా ఫీలింగ్. మీకు హౌ డు యూ థింక్, వాట్ ఆర్ యూ హోపింగ్, ఏ రకంగా మీకు బూస్ట్ ఇస్తుందని కోరుకుంటున్నారు సార్? బూస్ట్ నాకంటే కూడా క్యారెక్టర్కి వస్తుందేమో అని నా ఫీలింగ్. క్యారెక్టర్కి వస్తే మీకు వచ్చినట్టే కదా, ఆటోమేటిక్లీ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ మీ కదా. అంటే ఒక హీరో అట్లా లేకుండా ఉంటుంది క్యారెక్టర్. సో ఓకే, ఇట్ స్లోలీ డ్రైవ్స్ యూ ఇన్ టు ద స్టోరీ లైన్, ద స్క్రీన్ ప్లే. యూడ్ ఫీల్ లైక్ మేబీ యూ లవ్ ద క్యారెక్టర్. ఇట్లా వెళ్తుంది అనమాట. అండ్ దట్స్ అ ట్రికీ థింగ్ నో సార్. లైక్ హౌ డస్ డైరెక్టర్ అనే అతను మిమ్మల్ని ఈ జనరేషన్కి ఎలా ప్రజెంట్ చేయాలి అనేది అట్లా పర్టికులర్గా అనుకుని చేసింది కాదు. ఎప్పటికైనా సినిమా అనేది ఫ్రెష్గా ఉండాలి. ఇట్ షుడ్ అపీల్ టు ఆల్ ఆడియన్స్. జెన్జీ కాడి నుంచి ఎవ్రీబడి గోస్ టు ఫిల్మ్స్ కదా. వన్స్ ఇట్స్ గుడ్ ఎవ్రీబడి వాచెస్. బికాజ్ ఇఫ్ యూ సీ ఆఫ్ లేట్ ఆల్సో అవి ఆడుతున్నాయి డిఫరెంట్ ఫిల్మ్స్ ఆడుతున్నాయి. ఫార్ములా ఫిల్మ్స్ కూడా అది కొంచెం బాగా తీస్తే అవి ఆడుతున్నాయి. సో ఆల్ దిస్ ఇస్ దేర్. సో ఆర్ అటెంప్ట్ వాస్ టు మేక్ వన్ ఫ్రెష్ స్క్రిప్ట్ విచ్ విల్ ఎంగేజ్ ద ఆడియన్స్.
I think we tried our best, and I think we have reached. Hopefully, audience will also. I'm hoping that happens. Yeah. All the very best, sir. All Thank the you. very best for the film releasing on June 19th. Thank you. Thank you so I much. really like this conversation. Thank you so much. Yeah. Thank you. Yeah.